ట్రస్మా తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ 2024లో పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్కి చెందినటువంటి విద్యార్థులు భూసారపు వీక్షిత్తు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇక సిఫానా అంజుమ్, కొమరంవెల్లి కార్తిక్లు స్టేట్ సెకండ్ ర్యాంకులు, మరో 12 మందికి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆ విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రజనీదేవి మీడియాతో మాట్లాడుతూ పిల్లలు పోటీతత్వం, పరీక్షల పట్ల అవగాహన, విషయం పరిజ్ఞానం పెంపొందించాలనే ఆలోచనతో విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షలు రాసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ పరీక్షల ద్వారా పిల్లలకు ఓఎంఆర్ షీట్ అంటే ఏమిటి, వివరాలను అందులో ఎలా రాయాలి, అలాగే పోటీ పరీక్షలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇక జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ విషయాల మీద పిల్లలకు ఒక అవగాహన వచ్చి భవిష్యత్తులో ఉండే పోటీని తట్టుకోవాలంటే మనం ఇంకా ఎంతో కృషి చేయాలి. ఇక వివిధ విషయాల పట్ల మనకున్నటువంటి జ్ఞానం స్థాయిని తెలుసుకొని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభినందన కార్యక్రమంలో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించినటువంటి టీచర్స్ రజియుద్దీన్, నాసియాలను చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్ పాల్గొన్నారు. ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ట్రస్మా వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన సైంటిఫిక్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్. ఇందులో మా గాయత్రి విద్యానికేతన్ పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో వీక్షిత్ 8th క్లాస్ ఫస్ట్ ర్యాంక్, కార్తిక్ 6th క్లాస్ సెకండ్ ర్యాంక్, అండ్ సిఫానా అంజుమ్ సెకండ్ ర్యాంక్ ఫ్రమ్ 9th క్లాస్. ఇంకా మిగతా చాలామంది 30 మంది దాకా కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లలకి ఏంటి అంటే పోటీ ప్రపంచం గురించి అర్థమవుతుంది. సో వాళ్ళలో ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. పోటీని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనము ర్యాంక్ సాధించాలి, ఫ్యూచర్లో కూడా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలపైన వాళ్ళకు అవగాహన ఏర్పడుతుంది. సో ఆ ఉద్దేశంతోనే మేము వాళ్ళకి రెగ్యులర్గా నిర్వహించే తరగతులతో పాటు ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా తరచుగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం మాకు చాలా గర్వకారణంగా మరియు సంతోషంగా ఉంది. ఈ సక్సెస్కి ఈ పిల్లలు సక్సెస్ సాధించడానికి కృషి చేసిన టీచర్స్ని మరియు పిల్లల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ద స్టూడెంట్స్ దోస్ హూ గాట్ ద very good ranks. Wish you all the best. Have a bright future. Keep it up. I'm Siphana Anjum from 9th standard from Gayatri Vidyaniketan High School. I'm very glad to say that I got state second rank in a SAT Olympiad exam. I want to thank our school management and teachers for conducting this type of exams, and I got lots of general knowledge from these exams, and I'm very happy and I'm very proud of getting this state second rank in this exam. Thank you. Good afternoon to everyone. I am Vikshit from 8th class from Gayatri Vidyaniketan School. SAT had conducted Olympiad exam. I got state first rank. I am very happy for this. I thank my teachers and management for providing these curricular activities. Thank you everyone. My name is Karthik. I am from 6th standard from Gayatri Vidyaniketan. I got state second rank in SAT TRESMA Olympiad exam. I am very happy to say this. Our school management has conducted this competitive exam. Thank you.